టోఫు అండ్ మష్రూమ్ పాట్ రైస్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. టోఫు అంటే సోయా పన్నీర్, మష్రూమ్ పుట్టగొడుగులు, అలాగే స్పినచ్ పాలకూర, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, పంచదార, నిమ్మకాయ చెక్క, మిరియాల పొడి, సోయా సాస్, చిల్లీ సాస్, రైస్. ఇది స్టీమ్డ్ రైస్ అంటాం కదా, అది అన్నం కాస్త పలుకులుగా ఉంచుకోవాలి. రెడీయా? ఓకే. ఫస్ట్ ఏం చేద్దామంటే పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకుందాం. సో ఈ డిష్ ఎలా చేస్తారంటే డిఫరెంట్గా ఉంటుంది కొంచెం. ఫస్ట్ ఈ వెజిటబుల్స్ వీటన్నింటితోటి ఒక చక్కటి గ్రేవీ తయారు చేసుకుంటారు. ఈ గ్రేవీ రెడీ అయిన తర్వాత ఏం చేస్తారంటే, గ్రేవీ అంటే అదే ఆ మసాలా లాగా కొంచెం గుజ్జు వస్తుంది కదా, అది తర్వాత రైస్ పెట్టేసి క్లే పాట్లో చేస్తారు. యూజువల్లీ ఏంటంటే మట్టి కుండలో పైనుంచి రైస్ పెట్టేసి మూత పెట్టేస్తారు. మూత పెట్టేస్తే ఈ మంట లోపలంతా ఉడికి ఆ గుజ్జంతా ఉడుకుతూ ఆ ఫ్లేవరు రైస్ అంతటికి కూడా పట్టేస్తుంది. ఆ పట్టిన తర్వాత మళ్ళీ తిప్పుకుంటారు. ట్విస్ట్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే కింద ఎక్కువసేపు ఉంచాల్సి వస్తుంది కదా, అడుగంటుతుంది. అలా అంటినా పర్లేదు, అలాగే ఉంచుకుంటారు. తర్వాత ట్విస్ట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని అలాగే కాసేపు ఉంచుతారు. అలా ఉంచినప్పుడు ఏమవుతుందంటే ఇటువైపు కూడా బాగా మాడినట్లుగా అవుతుంది, కింద కొంచెం హార్డ్ అవుతుంది అన్నమాట రైస్. దాని తర్వాత కలుపుకొని సర్వ్ చేసుకుంటారు. ఇది స్టైల్. మనం ఏం చేస్తామంటే అట్లా మట్టి కుండ కాకుండా ఇట్లా మామూలు ప్యాన్ వాడుతున్నాను. ఇందులో కూడా అదే విధంగానే పెట్టి స్టీమింగ్ చేసుకొని మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం, కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఓకే, గార్లిక్ ఆనియన్ టోఫు వేద్దాం వరుస పెట్టి. ఓకే, గార్లిక్, ఆనియన్ డైస్ చేసుకుంటున్నాం. ఆనియన్, టోఫు ఇవి కూడా చాప్ చేసి వేసుకున్నాం. మష్రూమ్ స్లైస్ చేసుకోవాలి. ఓకే, స్లైస్డ్ మష్రూమ్ కూడా డిష్లో వేద్దాం. కాస్త కుక్ అయిపోవాలి మష్రూమ్, ఇదంతా కూడా ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి.
టోఫుకి అయితే ఆల్రెడీ కలర్ వచ్చేసింది, విచ్ వీ నీడ్. ఓకే, పంచదార వేస్తున్నాను, మిరియాల పొడి సగమే వేస్తున్నాను, మిరియాల పొడి మిగతాది పైన రైస్లో కూడా స్ప్రింకిల్ చేసుకున్నాం. అలాగే సోయా సాస్, ఇది కూడా అంతే. అలాగే చిల్లీ సాస్, స్పినచ్, ఇది కూడా షెడ్ చేసి వేసుకున్నాం. పర్ఫెక్ట్. దీని మీద నుంచి రైస్, కొద్దిగా ఆరిన వెంటనే రైస్ ఇట్లా పలుకులు కట్టేస్తుంది కదా, ముద్ద కట్టేస్తుంది. వీలైనంత వరకు అలా కట్టకుండా చూసుకోండి. విడివిడిగా ఉండే రైస్, పలుకులుగా ఉండేదే వాడుకోండి. పైనుంచి కొద్దిగా చిల్లీ సాస్, సోయా సాస్, మిరియాల పొడి, నిమ్మకాయ రసం, అలాగే కాస్తంత ఉప్పు. ఇదంతా మళ్ళీ మిక్స్ చేస్తాం కాబట్టి తినేటప్పుడు పైన వేసినా కూడా కలుస్తుంది. ఓకే, ఇవన్నీ పెట్టేసి ఒక మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. పొగలు ఆ బర్న్ స్మెల్ కూడా వస్తుంది మనకు, ఆ స్మోకీనెస్. బట్ యా, రెండో వైపు కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. ప్రజెంటేషన్కి ఇలాగే బాగుంటుంది కాబట్టి డైరెక్ట్గా వాడుతున్నాను నేను. మన యూజువలీ దాన్ని ఏమంటాం, సిజిలర్స్లోంచి వస్తుంది చూడండి స్మెల్, అలాంటి స్మెల్ వస్తుంది. ఆ విధంగా వచ్చింది. కొద్దిగా మాడినట్లు వస్తుంది కదా, ఆ బర్న్ ఫ్లేవర్ కామన్. అందులో కొంచెం కొరియాండర్ చాప్ చేసి స్ప్రింకిల్ చేసుకుందాం. డన్, డిష్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.